ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యొక్క గ్రూప్లో ఉన్నటువంటి ప్రేయర్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. న్యాయమును తారుమారు చేసి నీతిని మంటగలుపు వారికి అనర్థము తప్పదు. ప్రభువు సప్తర్షి మండలమును మృగశీర్షిని చేసెను. అతడు రేయిని పగటిని రేయిగాను మార్చును. సాగర జలములను తన చెంతకు పిలిచి నేలపై కుమ్మరించును. ప్రభుడని అతనికి పేరు. అతడు బలశాలులను వారి కోటలను కూల్చివేయును. క్రైస్తవులు ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో, న్యాయమును తారుమారు చేసి నీతిని మంటగలుపు వారికి అనర్థము తప్పదు. ఈ రోజుల్లో చూస్తే న్యాయాన్ని తారుమారు చేసేవాళ్ళు, లేకపోతే నీతిని మంటగలిపేవాళ్ళు, తన ఇష్టం వచ్చినట్లు అధికారులుగా ఉంటూ తన ఇష్టం వచ్చినట్లు నాదే ఇష్టం, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నేను చెప్పినట్టే నడుస్తుంది ఉన్నటువంటి వారు నీతిని మంటగలిపి వారి నచ్చినటువంటిది వారు చెప్పిందే నీతి అనే వారికి, అలా జీవించే వారికి దేవుడు చెప్తున్న మాట అనర్థము తప్పదు. వారందరికీ కూడా అనర్థము తప్పదు. వారు ఖచ్చితంగా దేవుడి ముందు నిలబడవలసి వస్తుంది. దేవుడు వారిని శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. తర్వాత ప్రభు సప్తర్షి మండలమును మృగశీర్షిని చేసెను. అతడు రేయిని పగటిని రేయిగాను మార్చును. సప్తర్షి మండలం మృగశీర్షి అంటే ఈ ఒక విధంగా చెప్పాలి అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఈ పాలపుంత కానీ ఇవన్నీ ఈ మండలాలన్నీ కూడా అన్ని మండలాలను చేసినవాడు దేవుడే. మొత్తాన్ని కూడా తయారు చేసినవాడు ఆయనే. కాబట్టి మనము ఆ యొక్క మండలాల్లో కానీ ఈ యొక్క పాలపుంతలో మనం చూసినట్లయితే భూమి ఒక చిన్న రేణువు లాంటిది. అనంతమైన విశ్వంలో ఈ యొక్క భూమి చాలా చిన్నది. కాబట్టి ఈ యొక్క అనంత విశ్వాన్ని చేసిన వాడు మన దేవుడు, మన ప్రభువు. అతడు రేయిని పగటిని రేయిగాను మార్చును. అంటే చూడండి, దేవుడు ఎలా దాన్ని చేస్తున్నాడు. రేయిని పగటిగా, ఈ రాత్రిని పగలుగా చేసేది ఆయనే. పగటిని రేయిగాను మార్చును. ఈ పగలును రాత్రిగాను చేసేది కూడా ఆయనే. అది ఎవరు కూడా చేయలేరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇంకా సాగర జలమును తన చెంతకు పిలిచి నేలపై కుమ్మరించును. సాగర జలాలు అంటే ఇవి ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి నీటిని కూడా అంతటిని కూడా తీసుకుని వచ్చి తన చెంతకి పిలవడం అంటే ప్రభువు ఆకాశంలో ఉంటూ ఉన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటూ ఉన్నారు కదా. ఇక ఉన్నటువంటి ఆ సింహాసనం దగ్గరికి, ఆయన పాదముల చెంతకి ఇగో ఈ యొక్క ఆవిరి, ఒక నీటి ఆవిరి, సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో పైనకి వచ్చి మబ్బుల రూపంలో ఏర్పడి అది మరలా ఈ యొక్క నేల మీదకి వస్తూ ఉంది. తర్వాత ఆయన చెప్తున్నాడు, దాన్ని తన చెంతకు పిలిచి దేవుని చెంతకు వచ్చి మరలా నేలపై కుమ్మరించును. నేలపై ఎలా వస్తుందండి? వర్షపు రూపంలో అది వస్తూ ఉంది. తర్వాత వర్షపు రూపంలో నేలపై కుమ్మరించును. ఇంకా ఇంకొక ట్రాన్స్లేషన్లో ఇది నేలపై పొర్లించడం ఉంది. అంటే పొర్లించడం అంటే ఏమంటే మనం దాన్ని నీటిపై పారడం, పొర్లించడం అంటే ఒక నదుల్లాగా ఏర్పాటు చేయడం. ఇదంతా కూడా చేసింది దేవుడే కదా, ఇంకెవరు కూడా చేసే ఒక అవకాశం లేదు. అది మనం ఎవరు కూడా నదులను కానీ ఈ యొక్క పెద్ద పెద్ద నదులను మనం ఎవరు తయారు చేసింది కాదు. అది వాటంతటా వాటినే దేవుడు తయారు చేస్తున్నాడు. దేవుడు వాటిని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రభుడని అతనికి పేరు. ఇదిగోండి, ఇవన్నీ చేసిన వాడు, ఇవన్నిటినీ సప్తగిరి మండలాలను తయారు చేసిన వాడు, రేయిని పగటిగా మార్చేవాడు, తర్వాత సాగర జలాలను తీసుకుని వెళ్ళి వర్షంగా మార్చి నీ దగ్గర పంపించేవాడు, అన్నిటికీ చేసేవాడు ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. ఏ మనిషి వల్ల కాదు. ఇక చూడండి, ఎగ్జాంపుల్ ఇంకా చూస్తే పగటిని రేయిగా మార్చడం అనేది ఎవరి వల్ల కాదు, ఎంత సైంటిస్ట్ వల్ల కాదు, కానీ అది దేవుడే దాన్ని పగటిని రేయిగా మారుస్తున్నాడు, రేయిని పగటిగా మారుస్తున్నాడు. దానికి అంత గొప్ప దేవుడు. ఒక గంట తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి చీకటి మళ్ళీ ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత వేరుగా ఉంటుంది. ఆ యొక్క సమయం తర్వాత తెల్లవారుజామున ఉన్నటువంటి చీకటి వేరుగా ఉంటుంది. సో తర్వాత ప్రతి గంటకి 2 గంటలకి వాతావరణం మారిపోతూ ఉంది. అదంతా కూడా చేసేది మన దేవుడే. ఆయనకే ప్రభు అని అతనికి పేరు. అతడు ఇంకా బ్యూటిఫుల్ వర్డ్ ఈరోజు దేవుడు ఇచ్చింది. అతడు బలశాలులను వారి కోటలను కూల్చివేయను. దేవుడు చెప్తున్నాడు ఎవరినంటే, దేవుడు మన ప్రభువు భూమిని సృజించినవాడు, సర్వాన్ని సృష్టించినవాడు. బలశాలులు అంటే
నాకంతా వచ్చు, నేను కోటలో కూర్చున్నా నన్ను ఎవడు ఎదిరించేవాడు లేడు, నేనే రాజుని, నేనే ఈ దేశానికి నేను హీరోని, నేను తప్ప ఇంకెవడు లేరు అనుకుంటే ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా అంటే బలంగా ఉండి నేనే సూపర్ హీరో అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఆయన చెప్తున్నాడు, అతడు బలశాలను వారి కోటలను కూల్చివేయను. ఎవరైతే ఈ విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ యొక్క ఆలోచన ఉన్న వాళ్ళు, నేనే బలశాలిని, నేనే గొప్పవాడిని, నేనే హీరోని, నా తర్వాత ఇంకా నాకంటే సూపర్ హీరో ఈ దేశంలో ఎవరో లేరు, నేను ఉండటం వల్లే ఈ దేశం అలా ఉంది అన్నటువంటి లేదా ఈ ప్రజలు అలా ఉన్నారన్న ఫీలింగ్తో ఉంటారు. అతడు అలాంటి బలశాలను వారి కోటలను కూల్చివేయను. వారి కోటలు దేవుడు కూల్చే దేవుడు మన దేవుడు. ఎవరైతే ఎక్కువగా బైబిల్లో ఉంటుంది, ఇంకా ఇంకొక వాక్యంలో ఆయన అహంకారులను పడత్రోసి దీనులను లేవనెత్తారు. ఎవరైతే దీనంలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఈ యొక్క వాక్యం ప్రత్యేకంగా మన యొక్క ఈ గ్రూప్లో దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఈ గ్రూప్ గురించి ఇస్తున్నాడు కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, మనల్ని దేవుడు దీవిస్తున్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మన దేశాన్ని దేవుడు దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.